మన ప్రాంతంలో కళాకారులకు కొదవలేదు, కానీ కళాకారులకు సరైన అవకాశాలు లేవు. కళ ఒక వరం. కళాకారులుగా పుట్టినందుకు ఆ దేవుడిచ్చిన వరంగా భావించే కళాకారులకు సినిమా ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. వెండితెర కళ కలగానే మిగిలిపోతుంది. అలాంటి కళాకారులను చేరదీసి వారి కళలను సాకారం చేసే మా ఈ ప్రయత్నమే మన తెర. స్థానిక కళాకారుల్లోని సృజనాత్మకతను గుర్తించి అవకాశం ఇచ్చి కళలుగా మిగిలిపోయే వారి కళకు సరైన అవకాశాన్ని కల్పించి వారి ఆశకు జీవం పోసి మేము నిర్మించే చిత్రాల ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం. నేడు వెండితెర కొంతమంది గుత్తాధిపత్యంలో చిక్కుకుపోయింది. అయితేనేం వెండితెరను మన తెరగా మార్చి మీ ముందుకు తీసుకొచ్చి మీ ఊర్లోనే మా సినిమాలను ప్రదర్శిస్తాం. మా ఈ ప్రయత్నానికి విజయం అందించే శక్తి మా ప్రేక్షక దేవుళ్ళైన మీకే ఉంది. అందుకే ప్రియమైన ప్రేక్షక దేవుళ్ళారా, మీ ఊళ్ళో ప్రదర్శించే మనతెర చిత్రాలను ఆదరించండి. మా కళాకారుల కళలకు ఊతమివ్వండి. మనతెర చిత్రాల్లో నటించాలనే ఆకాంక్ష ఉన్న నటులు మీలో ఎవరున్నా సరే మా మూవీ మేకర్స్ అసోసియేషన్ను సంప్రదించండి. మీలో కళలను 10 మంది ముందు ప్రదర్శించే అవకాశాన్ని పొందండి. కళాభివందనాలతో మీ మనతెర మూవీ మేకర్స్ అసోసియేషన్. జై శ్రీ శిరిడీనాథ సాయి దేవా ప్రభో. ప్రస్తుతం మీరు చూస్తుంది మన భూమి. మన భూమిలో చాలా దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు మరియు గ్రామాలు ఉన్నాయి. కానీ మన సమస్య మాత్రం ప్రస్తుతం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఒక గ్రామంలో ఉంది. ఆ గ్రామం పేరే ఏంటి బాబాయ్, నాన్న ఏమీ మాట్లాడటం లేదు. నాన్నగారు ఒకప్పటి ఉప్పరపల్లి, ప్రస్తుతము గుజ్జులపల్లి అయినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి అధ్యక్షులు.
కేరా ఉప్పరపల్లి. మీరు నేను మా మామగారు రా, పేరు కుమారస్వామి. నీకు మామ అయితే నాకు మామేరా. హాయ్ మామ. మామ వాట్ ఏ బ్యూటిఫుల్ టెంపుల్ రా. మామ ఇది ఈ కాలం నాటి టెంపుల్ కాదురా, కాకతీయుల కాలం ఇది, అందుకే అంత బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్గా ఉందో చూస్తేనే తెలుస్తుందిలే. అబ్బో, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నారా అంత వేటకారంగా ఆ టెంపుల్ గురించి? ఏముందిరా తెలుసుకోవడానికి? భక్తులు లేని గుడి, పూజకు నోసుకొని విగ్రహం, రేపు మా పొత్తుసుమనే గోడలు. ఇదారా నేను ఇది తెలుసుకోవాల్సింది? కాదురా తెలుసుకోవాల్సింది. నమస్తే సీనన్న. చెప్పండి. అన్న ఈ టెంపుల్ గురించి మీకు తెలిసినంత వరకు మాకు చెప్పగలుగుతారా? ఏమని చెప్పాలి, ఎంతమందికి అని చెప్పాలి? ఏంది ఎంతమంది కానీ చెప్పాలి? ఏమని చెప్పాలా? అబ్బో నాకు చెప్పినా, నువ్వు నాకు చెప్పినా త్వరగా తాగుబోతాడా? చెప్పినా అసలు అయిపోయారా నువ్వు నా చేతిలో. ఇలాంటి తాగుబోతు వల్లేరా ఇలాంటి గుళ్ళు అపవిత్రమైపోతున్నాయి. చెప్తా వినండి. ఇది మా గుజలపల్లె శ్రీ రాజరాజేశ్వర దేవాలయం. దీన్ని మాఘశుద్ధ పౌర్ణమి జనవరి 24 గురువారం 1236వ సంవత్సరంలో కాకతీయుల కాలంలో కాటయ్య అనే రాజు దీనికి శంకుస్థాపన చేశారు. రైతుల పంట పొలాలకు అవసరమైన నిర్బంధించేందుకు ఆనాడే కాకతీయులు 3 చెరువులు తవ్వించారు. ఒక కుంటకు కాటయ్య రాజు, మిగతా 2 కుంటలకు కాటయ్య తల్లిదండ్రుల పేరు నిర్దేశించారు. నీటి ఎద్దడి నివారించేందుకు ఎక్కడా రాజీ పడకుండా పెద్ద మొత్తంలో ఖర్చు వెచ్చించి యుద్ధ ప్రతిపాదికన కుంటల నిర్మాణం చేపట్టారు. 1303 కాకతీయుల పరిపాలనలో మా ఊరు గుజలపల్లికి మరో పేరు రత్నకపల్లి, ఉప్పరపల్లి అని కూడా పిలిచేవారు. అప్పుడే ప్రతాపరుద్రుడు అల్లావుద్దీన్ ఖిల్జీ అనే రాజు చేతిలో ఇక్కడే యుద్ధం చేసి ఓటమి పాలయ్యాడు. ప్రస్తుత గుజలపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో పంచలింగాలయం ఉండేది. ద్వితీయ ఆలయం పక్కకు జరపగా త్రికుటాలయంగా మారింది. ద్వితీయ ఆలయం శిథిలావస్థకు చేరింది. ఈ ఆలయాన్ని మా తండ్రి గారైన శ్రీ రావిభద్రయ్య గారి అధ్యక్షతన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి తనయులు పివి రంగారావు గారు పురావస్తు శాఖ మాతులుగా ఉన్నప్పుడు 1991 సంవత్సరంలో సమైక్యాంధ్ర పాలనలోనే మరమ్మతుల నిమిత్తం 20 లక్షల రూపాయలు వెచ్చించి ఆలయాన్ని తిరిగి తెరిపించారు. 1991లో నిధులు సమీకరించగా 1992లో ఆలయ పునః నిర్మాణ కార్యక్రమాలు చేపట్టగా అనేక కారణాల వల్ల పనులు నత్తనడకంలో సాగాయి. 1993లో మ్యూజియం, ప్రహారీ గోడ, దేవాలయ భవనం 3 స్తంభాలైన బేస్మెంట్, కోనేరు నిర్మాణాలు జరగగా 1996లో పూర్తి స్థాయిలో పనులు ఆగిపోయాయి. 1991 నుండి 1996 వరకు దివంగతులైన మా తండ్రి గారు శ్రీ రావిభద్రయ్య గారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత గణనీయంగా నిర్వహించేవారు. 1996 డిసెంబర్ 30న మా తండ్రి రావిభద్రయ్య గారు మహానిర్యాణం పొందగా 1997 నుండి 2001 వరకు ఆయన వారసత్వాన్ని పిలుపుచ్చుకుని నేను ప్రతి సంవత్సరం జాతరను తలపించే రీతిలో శక్తివంచనం లేకుండా మహాశివరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు చేశాను. అనివార్య కారణాల రీత్యా నేను నా కుటుంబంతో సహా హుజురాబాద్కు మకాం మార్చి 2002 నుండి 2014 వరకు దూరంగా ఉండడమైంది. ప్రస్తుత తెలంగాణలోనే తలమానికంగా నిలిచి వెలుగొందుతూ భక్తుల పూజలు అందుకుంటూ పర్యాటకుల ప్రశంసలు అందుకుంటున్న వేములవాడను దక్షిణ కాశీగా పిలుస్తున్న సంగతి తెలిసిందే. పూర్వకాలంలో ఇదే గుజలపల్లిని దక్షిణ కాశీగా పేరు ప్రఖ్యాతులు పొందింది. ఇంతటి ఘన చరిత్ర కలిగి ఉన్న గుజలపల్లి శ్రీ రాజరాజేశ్వర దేవాలయం సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి గురైన సంగతి మర్చిపోలేము. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాక కూడా నేటికి ఈ దేవాలయం శిథిలావస్థలోనే ఉండడం, మన నాయకులు దృష్టి సారించకపోవడం బాధాకరం. నేను తిరిగి 2015లో స్వయంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా చేపట్టినాను. 2 కిలోమీటర్ల దూరంతో దర్శన ముఖద్వారం, 32 ఎకరాల విస్తీర్ణత కలిగి ఉండి త్రికుటాలయం ఎదురుగా భీమన్నలింగం, కుడివైపు శ్రీ రాజరాజేశ్వర స్వామి లింగం, ఎడమవైపు పార్వతీలింగం ఉన్నాయి. పూర్వం అనునిత్యం పూజలకు నోచుకొని ప్రత్యేకతను కలిగి ఉన్న గుజలపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఈ దేవాలయ పురోగతికై అన్ని రాజకీయ పార్టీల నాయకులను, పురావస్తు శాఖాధికారులను సంప్రదించిన ఫలితం లేదు. ఇదండి నాకు తెలిసిన గుజలపల్లి దేవాలయ చరిత్ర. నాకు ఈ గుడి గురించి తెలియక చాలా తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించు మామ. మీరు చెప్పినట్టే ఈ గుడికి పూర్వవైభవం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. మీరు ఈ గుడి గురించి చెప్పి మమ్మల్ని కనువిప్పు చేశారు. చాలా కృతజ్ఞతలు.
వెళ్ళొస్తామన్నా. ఓకే తమ్ముళ్ళు, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. హలో, చెప్పు బో. అరే బామ్మారి, సైదాపూర్ మండలం గుజ్జులపల్లిలో ఒక పురావస్తు దేవాలయం ఉంది. ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నా. ఇక్కడ కనుక మనం తవ్వకాలు జరిపాము, బంగారం వజ్రాలు దొరికే అవకాశం ఉంది. నేను మిగతా విషయాలు ఊళ్ళోకి వచ్చాక చెప్తాను. మామ వెళ్దామా? ఓకే రైట్, వెళ్దాం. అందరు రెడీనా? రెడీ అన్నా. రండి బయలుదేరదాం. మనం చీకటి అయ్యేసరికి అక్కడికి చేరుకోవాలి. మామా, నాకు భయం వేస్తుంది, అక్కడ దేవుడు ఉంటాడేమోనని. ఈ రోజుల్లో దేవుడు ఎక్కడున్నారా? అయినా దేవుడు అనేవాడే ఉంటే. అధిక ఫీజులు వసూలు చేసే స్కూళ్ళు, టైంకు ఫీజు కడితే కానీ హాల్ టికెట్ ఇవ్వని కాలేజీలు, మిత్తికి మిత్తి వేస్తూ దోచుకునే ఫైనాన్సులు, బికినీలు వేస్తూ ఆడియన్స్ డబ్బులు దోచుకునే సినిమాలు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు లీడర్ల డబ్బులు దోచుకునే ప్రజలు, ఆ తర్వాత అదే జనం డబ్బులు దోచుకునే లీడర్లు, రూపాయి తడిపితే కానీ పని జరగదనే ఆఫీసు. అలాగే ఈ సృష్టిలో ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా దోచుకుంటున్నారు. కానీ వాళ్ళు తెలియకుండా దోచుకుంటే మనం తెలిసే విధంగా దోచుకుంటున్నాం. వాళ్ళు కనబడరు, మనం కనబడతాం. అంతే తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్. అర్థమైందా? పద వెళ్దాం. వీడు ఇప్పటికే భయపడుతున్నాడంటే మళ్ళీ భయపట్టిస్తున్నావేంట్రా? ఆ